చాలా మంది కమెంట్స్ లో పెట్టున్నారు ఆల్రెడీ ప్రెగ్నెంటా అని. అప్పుడైతే ఏం లేదు కానీ ఇప్పుడైతే నిజంగానే ఏ ప్రెగ్నెంట్. ముహూర్తాన్ని అన్నారో కానీ మేడమో సారో అనుకున్నది అన్నట్టు జరిగిపోయింది. శ్రావణ మాసంలో కూడా కమెంట్స్ నిన్నారు. అక్కడికి వచ్చిన ముత్తైదులందరూ కూడా బ్లెస్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోతుంది అని. అలాగే అయింది. వాళ్ళకు కూడా తెలియదు ఇది కన్ఫర్మ్ అయినట్టు. అందరికీ షేర్ చేస్తాము, వాళ్ళ రియాక్షన్స్ కూడా చూద్దాం. ఖచ్చితంగా అది కూడా వీడియో మొత్తం పోస్ట్ చేస్తాం. లాంగ్ వీడియోలోనే, మిస్ అవ్వద్దండి. ఇంకేంటి మరి పరిస్థితి? నీకు నేను నాకు నువ్వు, నీకు నేను నాకు నువ్వు కాదు, కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు నన్ను. నువ్వు కూడా వచ్చేస్తావా నాతో? ఆఫీస్ పని నువ్వు చేస్తావా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు కదా. కుదరదమ్మా. మొన్నే పెళ్ళికి కావాల్సిన లీవ్లు పెట్టాను, కావాల్సిన వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ లీవ్లు అన్నానంటే ఇంకా వద్దు, కుదరదు. ఇప్పుడు నువ్వు ఒకటే వెళ్ళిరా, జాగ్రత్తగా ఉంటావు, అప్పుడప్పుడు వస్తా ఉంటావు, చూసుకొని ఇంటికి వస్తాను. వస్తావు కదా ఖచ్చితంగా. ఇంకొకరి కోసం కాకపోయినా నీ కోసం ఖచ్చితంగా వస్తాను నేను. పాప అనుకుంటున్నావా, బాబు అనుకుంటున్నావా? ఆయన ఏది ఇచ్చినా ఓకే. ఓకేనా? మళ్ళా వారసుడే కావాలి ఇట్లా మాట్లాడతారా? ఆల్రెడీ వారసుడు ఉన్నాడు మా అన్నకి, ఇద్దరు. ఓకే. దాని ఆడపిల్లలకి ఇట్లా టెన్షన్ మాత్రం అస్సలు పెట్టద్దండి ఎవరే కానీ. మగపిల్లోడే కావాలి, ఆడపిల్లే కావాలని వాళ్ళ ఆ ప్రెగ్నెన్సీ ఆ ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా లేకుండా పోతుంది. ఆ టెన్షన్లోనే ఉండిపోతారు. ఓన్లీ వీళ్ళ మదర్కి మాత్రమే కాదు ఆ బాధ, లోపల బిడ్డ పైన కూడా ఆ టెన్షన్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడు అలా చేయకండి, అలా మాట్లాడి. అబ్బాయి అయితే అండి, అమ్మాయి అయితే ఈ జనరేషన్ లో ఇద్దరు ఒకటే, ఇద్దరు అదే విధంగా కష్టపడతారు. సో టెన్షన్ పడాల్సింది. అమ్మాయి సాధించలేదంటూ ఏం ఉండదు, మనందరికి తెలిసిన విషయమే. అమ్మాయి అంత తక్కువ, అబ్బాయి అయితే ఎక్కువ అన్నట్టుగా చూడడం ఆపేసేయండి. జనరేషన్ మారే కొద్దీ మనుషులు కూడా మారాలి కాబట్టి మీరు కూడా మారండి. ఇంకేనా చెప్పాలా మన సో కాల్ సబ్స్క్రైబర్స్కి? మనం ఇంతవరకు లైవే పెట్టలేదు. ఎప్పుడు పెడదాం అనుకుంటున్నాం? మీరే చెప్పండి లైవ్ ఎప్పుడు పెడితే బాగుంటుంది అని. మీరే కమెంట్స్లో డేట్ టైం వద్దు, డేట్ మాత్రం చెప్పండి. టైం మేము చూస్ చేసుకొని మేము ఫిక్స్ చేస్తాం. ఓకే. ఆ లైవ్ లో వేట్ గురించి మాట్లాడాలో కూడా కమెంట్ చేయండి, సో దట్ మేము ప్రిపేర్ అవుతాం. చాలా మంది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని కూడా అడుగున్నారు. వాటన్నిటికి కూడా మీకు రిప్లై కావాలి అంటే లైవ్ కి ఖచ్చితంగా రండి. ఆ డేట్ మీరే ఫిక్స్ చేయండి, ఓకేనా? మీకే వదిలేస్తున్నాం ఆ చాయిస్, మీ ఇష్టం. లైవ్ అయితే అట్లా అని చెప్పి ఏదో ఫెస్టివల్ రోజు పెట్టకండి, మాకు కుదరదు. ఫెస్టివల్ రోజు అందరూ బిజీనే కాబట్టి ఫెస్టివల్ రోజు కుదరదు. వీకెండ్స్ లోనో ఎలాగో అప్పుడు చెప్పండి, వచ్చేద్దాం. ఓకే ఓకే, వచ్చేస్తారు. ఇంక నుంచి మేడం గారు రెస్ట్ తీసుకుంటారు, సార్ గారు డ్యూటీ ఎక్కుతారు. ఆఫీస్లో చేసే డ్యూటీ కాకుండా ఇప్పుడు ఇంట్లో కూడా డ్యూటీ చేయాలి. అఫ్ కోర్స్ కేర్ చేయాలి కాబట్టి. హెల్పింగ్, కేరింగ్. మా ఆయన అలా అంటున్నారు అంతే, నార్మల్గా కూడా నాకు ఫుల్ హెల్ప్గా ఉంటారు బంగారు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నమ్మి నా చేతిలో పెట్టినప్పుడు నేను బాగా చూసుకోవాలి కదా. అంటే చేతిలో పెట్టినారనే చూసుకుంటావా, లేకపోతే చూసుకోవా? వాళ్ళ చేతిలో పెట్టినా కాళ్ళ మీద పెట్టినా నేను చూసుకుంటా ఖచ్చితంగా. పెళ్లి చేసుకున్న ప్రతి హస్బెండ్ ఒక రైట్ అది. ఇంట్లో ఏ పని అయినా సరే షేర్ చేసుకోవాలి. నువ్వు హస్బెండ్, నువ్వు వైఫ్ అని ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్కి అండ్ వాళ్ళ బాడీ కండిషన్స్కి మీరెంత అయితే హెల్ప్ చేయగలుగుతారో అంత మంచిది. సో షేర్ చేసుకోవాలి కానీ షేమ్గా ఫీల్ అవ్వకూడదు, అంతే మన పని. అఫ్ కోర్స్ పెళ్లి కాకముందు అందరూ బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు అందరం మన పనులు చేసుకుంటాం కదా. మరి పెళ్ళి అయిన తర్వాతే ఆ తోకలు ఎందుకు వస్తాయి? నేను మగోడినే అంటారు.
బ్యాచులర్ లైఫ్లో కూడా మగవాడే కదా, అప్పుడు మాత్రం పనులు చేసినాయి. పెళ్ళైన తర్వాత చేయకుండా ఉంటే అది ఏం లెక్క, నీకే వదిలేస్తా. మగవాళ్ళు మేము అన్న ఇగో చూపిస్తారు చాలా మంది. అలా లేకుండా ఒక్కసారి మీ వైఫ్కి హెల్ప్గా ఉంటూ చాలా కేరింగ్గా షేరింగ్గా అన్నీ చేసుకుంటా ఉండండి. మిమ్మల్ని ప్రేమగా చూసుకునే దానికంటే ఇంకా డబల్గా చూసుకుంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకేంటి మరి అంటావేంటి? మన ఆడియన్స్కి బాయ్ చెప్పి పద, నువ్వు రెస్ట్ తీసుకుందు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.